ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అంశం అనేది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాము. ఇది బిరుదులు అనమాట, కొంతమంది వ్యక్తులకు సంబంధించిన బిరుదులు. ఒకటి వచ్చేసి ఆంధ్ర, సో ఆంధ్ర కవితా పితామహుడు, సో ఆంధ్ర కవితా పితామహుడు. సో ఆంధ్ర కవితా పితామహుడు అంటే ఎవరంటే అల్లసాని పెద్దన అనమాట. సో అల్లసాని పెద్దన అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణ దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాలలో ఉన్నటువంటి అల్లసాని పెద్దన యొక్క బిరుదు వచ్చేసి ఆంధ్ర కవితా పితామహుడు అనమాట. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి మనుచరిత్ర. మనుచరిత్ర అనేది చాలా ఫేమస్ అనమాట. సో మనుచరిత్ర అనేది చాలా ఫేమస్ గ్రంథము. అది రాసింది ఎవరంటే అల్లసాని పెద్దన. ఈయన ఎవరి ఆస్థానం ఉన్నామంటే అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణదేవరాయల యొక్క అష్టదిగ్గజాలు 8 మంది కవుల్లో చాలా గొప్పవాడు అనమాట ఇతను. సో ఇది ఈ బిరుదు అనమాట, ఆంధ్ర కవితా పితామహుడు ఎవరిదంటే అల్లసాని పెద్దనది. ఇంకో బిరుదు వచ్చేసి ఆంధ్ర పద కవితా పితామహుడు. సో ఆంధ్ర పద కవితా పితామహుడు. సో ఆంధ్ర పద కవిత పితామహుడు అంటే ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య. సో కాబట్టి ఈ బిరుదు ఎవరిదంటే తాళ్లపాక అన్నమయ్య. సో మనం అన్నమయ్య అని పిలుచుకుంటాం కదా, సో అన్నమయ్య. సో ఈ అన్నమయ్య గారు రాసినటువంటి ఎన్నో రాశారు. వెంకటేశ్వర స్వామి మీద, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఎన్నో రాశారు అనమాట. ఈయన 32,000 పాటలు రాశారు. సో 32,000 గేయాలు వెంకటేశ్వర స్వామి మీద రాయడం అయితే జరిగింది. అలానే ఈయన వెంకటేశ్వర శతకం కూడా రాశారు, వెంకటాచల మహత్యము. అలానే వెంకటేశ్వర శతకం అంటే వెంకటేశ్వర స్వామి మీద 100 పద్యాలు రాశారనమాట. అర్థమైందా? కాబట్టి ఈ రెండు ఎక్కువగా ఏపీ హిస్టరీలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆంధ్ర కవితా పితామహుడు వచ్చేసి అల్లసాని పెద్దన, ఆయన శ్రీకృష్ణదేవుల కాలంలో ఉంటారు. ఆంధ్ర పద కవితా పితామహుడు అన్నమయ్య, ఈయన సాలువ నరసింహరాయల కాలంలో అయితే ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, చూసుకోండి. మనం ఆల్రెడీ శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక ఏపీ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్ అనేది లాంచ్ చేశాము. శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది. మీకు డెమో క్లాసులు కూడా ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా నీట్గా తీసుకొచ్చాము. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు ప్లే స్టోర్ నుంచి శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఆ కోర్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది ఆ మాడ్యూల్ అనేది. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి, ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్ని ఎగ్జామ్స్కి అయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది.